నమస్కారం. వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ సామాజిక ఛానల్ దేవరకొండ. విదేశాలకు ఉపాధి కోసం కొందరు వెళ్తుంటే మరికొందరు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. తల్లిదండ్రులు తమ సంతానం యొక్క కోరికలను కాదనలేక విదేశాలకు చదువుల కోసం పంపుతున్నారు. ఉపాధి కోసం వెళ్ళేవారు కూడా ఎంతోమంది ఉన్నారు, లక్షలలో ఉంటారు. అమెరికాలో చదువు కోసం వెళ్ళినటువంటి విద్యార్థులు కానీ, ఉపాధి కోసం వెళ్ళిన వారు కానీ అక్కడ ఉగ్రవాదులు, తీవ్రవాదులు లేదా ఉన్మాదుల చేతుల్లో చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. గన్ కల్చర్కు బలైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, ఈ విధంగా చెప్పుకోకపోతే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు గల్ఫ్లో కూడా అదే పరిస్థితి నెలకొంటుంది. తప్పుడు సమాచారంతో కొన్ని డూప్లికేట్ ఏజెన్సీలు ఒక పనిపై వాళ్ళని విదేశాలకు పంపి అక్కడ బానిసత్వం కంటే క్రూరమైన పనుల్లో నియమించేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడికి పోయిన తర్వాత ఎవరికి తమ మొర వినిపించాలో అర్థం కాని పరిస్థితులలో మానసిక వేదనకు గురై చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు ఆంధ్రప్రదేశ్ నుండి, ఆ తర్వాత మన తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుండి అధిక శాతం వెళ్తుంటారు. ఎంతోమంది బలైపోతున్నారు, ఎంతోమంది మోసానికి గురవుతున్నారు. ఈ విషయాలని తీవ్రంగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారత రాయబార కార్యాలయాలు ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలలో రాయబార కార్యాలయాలు మరి ఉపాధి కోసం వచ్చే వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదేవిధంగా 2025 నవంబర్లో ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లాకు చెందినటువంటి చౌహాన్ అనే 33 సంవత్సరాల యువకుడు వెనిజులా వెళ్ళాడు. అక్కడ నేవీ మార్చెంట్లో మెరైన్ ఫిట్టర్గా జాయిన్ అయ్యాడు. కానీ మే 7వ తేదీన అతడికి కళ్ళు తిరిగి కింద పడిపోయాడని, గాయాల పాలయ్యాడని కుటుంబానికి ఫోన్ రావడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అదే రోజు సాయంత్రం చనిపోయాడని కూడా వార్తలు వచ్చాయి. వారి కుటుంబం రోదన అంతా ఇంత కాదు. అది అలా పోతే డెడ్ బాడీని కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అక్కడ ఏదైతే నేవీ మర్చెంట్ ఉందో ఈ చౌహాన్ భార్య యొక్క ఫోర్జరీ సంతకం చేసి మరి పోస్ట్ మార్టం నిర్వహించారని తెలియవస్తుంది. పోస్ట్ మార్టం అయిన తర్వాత నెల రోజులకు ఇక్కడికి వచ్చిన డెడ్ బాడీని చూసి కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. పోస్ట్ మార్టం తీరుపై తీవ్ర అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం చేసిన బాడీని మళ్ళీ రీపోస్ట్ మార్టంకై వాళ్ళు ఆసుపత్రిలో తీసుకువెళ్ళగా అక్కడ జరిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు చూస్తే అందరూ నివ్వెరపోయారు. డెడ్ బాడీలో ఏమాత్రం అవయవాలు లేవు. గుండె, ఆ తర్వాత పేగులు, కాలేయం, మిగతా అవయవాలు ఏవి కూడా డెడ్ బాడీలో లేవు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజలు. నేవీ మార్చెంట్కు సంబంధించినటువంటి వారి యొక్క యూనియన్ కూడా ఉన్నది. మరి ఈ యూనియన్ని ఫెడరేషన్ ఆఫ్ సీ పేరియర్స్ ఇండియా అని అంటారట. వారు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల యొక్క అనుమతి లేకుండా ఎలా పోస్ట్ మార్టం నిర్వహిస్తారని పలు ప్రశ్నలకు తావిస్తున్నారు. మరి ఈ విషయంపై వెనిజులాలో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం తగిన చర్యలు తీసుకొని ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని కోరుకుంటున్నారు. ఎందుకైనా మంచిది, విదేశాలకు ఉపాధికి వెళ్ళినా, చదువుల కోసం వెళ్ళినా తగు జాగ్రత్తలు తీసుకొని మనం తీసుకున్న వీసా ఎలాంటిది, మనకు అవకాశాన్ని కల్పిస్తున్న ఏజెన్సీలు ఎలాంటివి, మనం ఎన్నుకున్న ఏజెన్సీలు మరి ఎలాంటివి అనే విషయంపై తగు శ్రద్ధ తీసుకొని ముందడుగు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితులను చూస్తే విదేశాలకు వెళ్ళాలా వద్దా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేవు. ఒక హిందీ సినిమాలో చిట్టి ఆయి హై అనే ఒక పాటకు గుర్తు తెస్తున్నాయి ఇలాంటి సన్నివేశాలు. ఇవాళ చౌహాన్ కుటుంబం అగమ్య గోచరం అయిపోయింది. వారి రోదన అంతా ఇంత కాదు. ఇలాంటి పరిస్థితులకు ఎవరు కూడా బలి కావద్దని తగిన చర్యలు తీసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకొని విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని వాయిస్ ఆఫ్ పెంటోజీ సేవ్ ద బయోడైవర్సిటీ
సామాజిక ఛానల్ కోరుకుంటుంది